ఈరోజు ఈ వీడియోలో మా రొటీన్ ఎలా ఉండబోతుందో మీకు చూపిస్తున్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ ఇద్దరు పిల్లలతో ఎవరి హెల్ప్ లేకుండా ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఫస్ట్ పెద్ద టాస్క్ ఏంటంటే ముందు మనం నిద్ర లేవడం, తర్వాత పిల్లల్ని లేపడం. ఇద్దరు పిల్లలతో నైట్ సరిగ్గా నిద్ర ఉండదు, కానీ తప్పక ఉదయాన్నే లేవాల్సి వస్తుంది. ఇక లేచింది మొదలు ఉరుకులు పరుగులు, పిల్లల్ని స్కూల్కి పంపే వరకు ఖాళీయే ఉండదు. ఈలోపు మా బుడ్డది కూడా నిద్ర లేచేసింది. ఇంకా నాకు పని అయితే అస్సలు అవ్వదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న ప్రతి మదర్ వన్ హ్యాండ్తో పనిచేయడం నేర్చుకోవాలి. ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్కి ఉతప్పం వేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు ఈశాన్ అయితే రెడీ అయిపోతున్నాడు. సో బ్రేక్ఫాస్ట్ అవగానే తినేసి స్కూల్కి వెళ్ళిపోవడమే. నా పేరెంటింగ్ ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్నది ఏంటంటే ఫస్ట్ పిల్లల్ని వాళ్ళంతట వాళ్ళు తినేలాగా ముందనే ట్రైనింగ్ చేయాలి. లేదంటే కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు తినాలంటే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఇక మనకి పెట్టడం మాత్రం తప్పదు. స్లో ఈటర్స్, పిక్కీ ఈటర్స్ అలాంటివి కాంపిటీషన్స్ ఏమైనా జరిగితే ఈశాన్కి మాత్రం కంపల్సరీ ఫస్ట్ ప్రైజ్ అయితే గెలుచుకుంటాడు. ఏమనుకుంటున్నావు మమ్మీ నాతో? మామూలుగా ఉండదు, మనతో ఇచ్చి పారేస్తా ఏ కాంపిటీషన్ అయినా. ఎవరైనా బాగా నమిలి తింటే డైజెషన్ బాగా అవుద్ది. అందుకే నేను బాగా నమిలి 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 స్లోగా తింటాను. ఊరికినే కాదు, నేను ఏది చేస్తున్నా దానికి మీనింగ్ ఉంటుంది. అర్థమైందా గాయస్? అర్థమైందా మమ్మీ? ఎందుకో ఏంటో తెలియదు కానీ చాలా మందిని చూశాను ఫస్ట్ కిడ్ కంటే సెకండ్ కిడ్ ఫుడ్ విషయంలో అంతగా విసిగించరు. లక్ష్య కూడా అంతే అనమాట. తనకు నచ్చిన ఫుడ్ ఏదైనా ఇస్తే కొంచెమైనా సరే ఫాస్ట్గా తినేస్తుంది. ఈశాన్ అయితే అలా కాదు. ఎలాంటి ఫుడ్ అయినా సరే గంటలు గంటలు తింటూనే ఉంటాడు. ఈ పిల్లల విషయంలో కూడా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ చేయండి. సో ఈశాన్ అయితే రెడీ అయిపోయాడు. ఇంకా స్కూల్కి బయలుదేరిపోతున్నాడు. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు కొంచెం క్లీన్ చేసేసుకొని ఒక కప్ కాఫీ తాగితే మనకి ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుంది. మిగిలిన వర్క్ కూడా చకచకా చేసేసుకోవచ్చు. నేనైతే కాఫీని ఇలా క్రీమీగా చేసుకొని పైన కొంచెం డెకరేషన్ చేసుకున్నాను. ఫ్యామిలీని మంచిగా చూసుకోవడంతో పాటు సెల్ఫ్ లవ్ కూడా చాలా ఇంపార్టెంట్. రోజంతా మా పాపని ఇంట్లో డీల్ చేయాలంటే ఈ కాఫీ తాగడం కంపల్సరీ అన్నమాట. లేదంటే బాడీలో బ్యాటరీ లో అయిపోతుంది. సో నేనైతే కాఫీని ఇలా రెడీ చేసేసుకొని తాగేశాను. నేనైతే ఈశాన్ని పంపించిన తర్వాత ఇల్లంతా ఇలా సర్దేశాను నీట్గా. తర్వాత మా పాప కూడా అంతే నీట్గా ఇలా సర్దేసింది. ఇది రోజులో బిగినింగ్ అనమాట. ఇలా 4-5 టైమ్స్ నేను సర్దుకుంటూ ఉంటే పాప కూడా సర్దుతూ ఉంటుంది. ఇక ఈరోజు లంచ్కి అయితే గుత్తి వంకాయ కూర అయితే మేమిద్దరం కలిసి వండేస్తున్నాం. గుత్తి వంకాయ కూరని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ వంకాయ కూర కోసం తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల వారి తోటలో వంకాయలు దొంగతనం చేసిన స్టోరీ కూడా మనకుంది. అలాగే దీని మీద ఎన్నో పాటలు, కవితలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అందుకేనేమో దీన్ని కింగ్ ఆఫ్ వెజిటబుల్స్ అని పిలుస్తారు. నేనైతే గుత్తి వంకాయ కూర చేయడానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఈ కర్రీ కోసం నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాను. తర్వాత ఆయిల్లో కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత పల్లీలు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, నువ్వులు, జీలకర్ర, చెక్క, లవంగం వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని పేస్ట్ చేసుకొని అది అందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ వంకాయలు వేసుకొని టమాటో చింతపండు పులుసు వేసుకొని బాగా ఉడికిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యాక దించేసుకోవాలి. నేను వంట చేసేలోపు కిచెన్ని మా పాప ఇలా సర్దేసింది. లంచ్ రెడీ అయిపోయింది. నేనైతే ఈశాన్కి క్యారేజ్ పెట్టేస్తున్నాను. ఒకదాన్నే కష్టపడుతుంటే పాపం మా పాప చూడలేక అప్పుడప్పుడు వచ్చి నన్ను పలకరిస్తూ అలా ఎత్తుకోమని అడుగుతూ ఉంటుందన్నమాట. అలా మా ఇద్దరు పిల్లలు నన్ను వన్ హ్యాండ్తో అన్ని పనులు చేసుకునేలాగా బాగా ట్రైన్ చేశారు. నేను చేసిన గుత్తి వంకాయ కర్రీ అయితే ఫైనల్గా ఇలా వచ్చింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లంచ్ పెట్టేసిన తర్వాత వాళ్ళ అన్నయ్యకి క్యారేజ్ ఇవ్వడానికైతే స్కూల్కి వెళ్తుంది లక్ష్య. ఈశాన్ వచ్చేలోపు ఏమైనా చేద్దామని లంచ్ చేసేసిన తర్వాత ఈ గులాబ్ జామున్ చేద్దామని చేస్తున్నాను. ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ బాల్స్ని అయితే ఇందులో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. చాలామందికి గులాబ్ జామున్స్ చేసేటప్పుడు అవి పగిలిపోతూ ఉంటాయి. అలా పగలకుండా ఉండాలంటే మనం పిండిని కలుపుకునేటప్పుడు ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ మిల్క్ కలుపుకుంటే ఇలా చాలా బాగా వస్తాయి, ఎక్కడ పగులు లేకుండా. ఇంకొకటి ఏంటంటే మనం గులాబ్ జామున్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం స్పేస్ ఉండాలి. అంటే ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ని మీడియం ఫ్లేమ్లో 2 బ్యాచెస్గా మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అన్నీ ఈవెన్గా ఒకేలాగా ఒకే కలర్లో కుక్ అవుతాయి.
నేను చేసిన గులాబ్ జామున్స్ అయితే ఎక్కడా పగులు లేకుండా సాఫ్ట్గా ఫైనల్గా ఇలా అయితే వచ్చాయి. చూస్తున్నారు కదా, ఎక్కడా పగులు లేకుండా చాలా రౌండ్గా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారంటే ఇలాంటి గులాబ్ జామున్స్ మీరు కూడా చేసుకోవచ్చు. ఇలా మనం ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ని కొంచెం పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దానిలోకి షుగర్ సిరప్ని అయితే నేను యాడ్ చేస్తాను. షుగర్ సిరప్లో షుగర్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం అందులో ఫ్యూ డ్రాప్స్ లెమన్ అయితే పిండుకోవాలి. నేను చేసిన షుగర్ సిరప్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసాను. అలాగే అందులో కొంచెం కుంకుమ పువ్వు కూడా ఫ్లేవర్ కోసం వేసాను. ఇలా 2-3 అవర్స్ షుగర్ సిరప్లో మనం నానబెట్టుకుంటే చాలా జ్యూసీగా ఉంటాయి. నేను ఇక్కడ గులాబ్ జామున్ చేసేలోపు హాల్లో అయితే ఇలా నీట్గా లక్ష్య సర్దేసింది. ఇదైతే డేలో 3rd టైం ఇలా సర్దడం. గులాబ్ జామున్స్ అయితే షుగర్ సిరప్లో బాగా నానిపోయాయి. చూడండి, కట్ చేస్తే ఎంత జ్యూసీగా ఉందో. లోపల కూడా చాలా ఈవెన్గా కుక్ అయింది. మీకు ఈ గులాబ్ జామున్స్ ఎలా అనిపిస్తున్నాయి? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈశాన్ స్కూల్ నుండి వచ్చేలోపు నేనైతే గులాబ్ జామున్స్ని టేస్ట్ చేసేసాను. సో ఈశాన్ వచ్చిన తర్వాత ఈశాన్కి కూడా ఒక 2 గులాబ్ జామున్స్ పెట్టాను. ఈశాన్కి అయితే గులాబ్ జామున్ చేసినట్టు తెలియదు, ఏదో ఇస్తున్నాను అనుకుంటున్నాడు. వాడి రియాక్షన్ ఏదో చూద్దాం. ఈషు అయితే ఫస్ట్ గులాబ్ జామున్లో సిరప్ టేస్ట్ చూస్తాడు, దాని తర్వాతే గులాబ్ జామున్ తింటాడు. ఎందుకో ఫ్రెండ్స్, నాకు గులాబ్ జామున్ ముందు జ్యూసీ తినాలనిపిస్తుంది. మీరైతే ఎలా తింటారో కామెంట్ చేయండి. విన్నారు కదా, లక్ష్య కూడా గులాబ్ జామున్ పెట్టమని అరుస్తుంది. గులాబ్ జామున్ అయితే చాలా సాఫ్ట్గా భలే ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది మమ్మీ. నాకైతే ఇంకా 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 తినాలనిపించింది, కానీ దగ్గు జలుబు వస్తారని ఇంకా తినలేరు. పాప కూడా ఇప్పుడు మనం చెప్పేవి మాట్లాడేవి బాగానే అర్థం చేసుకుంటుంది. మనం ఏదైనా అడిగితే దానికి ఆన్సర్ కూడా చెప్తుంది. ఇదండి మార్నింగ్ టు ఈవినింగ్ మా రొటీన్ అయితే ఇలా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్. ఎలా ఉంది? సూపరా? థ్యాంక్ యూ. బాయ్. Subscribe for more videos.